హోలీ పండగ అనగానే ఇప్పుడంతా రంగులు కొనుకొచ్చుకొని గుప్పుకునుడే గాని వెనకటే ఎట్లుండే కామునాటలు ఆడేటోళ్ళు మోదుగు పువ్వులు తెచ్చి కుండలేసి ఉడకబెట్టి రంగు నీళ్ళని తయారు చేసేటోళ్ళు. ఇక సీసాలలో నింపుకొని ఊరంతా తిరుక్కుంటా దొరికినోళ్ళని దొరికినట్టు చల్లేటోళ్ళు. కొందరైతే నల్లగా కందనాయలు పూస్తే 4 బట్టల సబ్బులతోని కడిగినా పోకపోవు. ఇంట్లో అమ్మలు తిట్టుడు, బావుల కాడుకోయి పొంటెల కమానం తానాలు చేసుడు, అబ్బా అదో సంబరం పట్ల. యాడ్ చేసుకుంటే మస్తున్నాయి కానీ ఇవాళ ఎట్లా ఆడిర్రో చూద్దాం పని. దొరికినోళ్ళని దొరికినట్టే పులిమి ఇడిచిపెట్టిండ్రు. తీరొక్క రంగులు చల్లుకుంటా పొల్లు పొల్లు చేసిండ్రు. పట్నంలా ఏ గల్లీలో చూసినా హోలీ సంబరాలే. చిన్న పూరలు ఆడుతుంటే మస్తు అనిపించింది అనుకో రాదుండ్రి. ఆడకట్టోళ్ళంతా ఒక తానికి చేరి దుమ్ము దుమ్ము ఆడిండ్రు. మొగోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరికందరు రంగులు చల్లుకునుడే. ఇక వీళ్ళ సంబురం చూడుంది. ఆన డ్యాన్స్ అంటారు దీన్ని. మీదికెళ్ళి నీళ్లు పడుతుంటే పొట్టు పొట్టు డ్యాన్స్ చేసిండ్రు. ఇక చెప్పుకోవాల్సింది గీళ్ళ సంబురం గురించి. మంచిగా బురద మట్టిలో బొర్లుకుంటా హోలీ పండుగ చేసుకున్నారు. దుంకినోళ్లకు దుంకినంత సంబరం. పట్నం అంతా ఇట్లనే జరిగింది. ఊర్ల పొంటే మన తక్కువన గుప్పుడే గుప్పుడు. దోస్తుగాన్లు కనబడితే చాలు రంగు ఊసుడే, ఇడిచిపెట్టే ముచ్చటనే లేదు. బావా బొమ్మర్దుల వరుసున్నోళ్ళైతే ఇంకింత జోరుగాడిండు పో. ఆడికి సరిపోకుంటే నెత్తిల కోడిగుట్లు వలగొట్టి కౌ శాసన లేపిండ్రు పాపం. లీడర్లు ఆఫీసర్లు సుతా రంగులు చల్లుకొని హోలీ ఆడిండ్రు. మనతాన్నే కాదు దేశం అంతటా రంగు సంబురమే. తెల్ల బట్టలు వేసుకొచ్చి రంగుల బట్టలతోని ఇంటికి చేరిండ్రు. అగో ఎట్లా పూసుకుంటున్నారో ఎన్నని చెప్తాం. ఆటలు పాటలు ఎగురుడు దుంకుడు మొత్తం తీన్మారెప్పండి.